సొంత పార్టీకి చెందిన నేతలు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రాజేస్తున్నాయి. కవిత లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ లోని అంతర్గత అంశాలు తొలిసారి బహిర్గతమైనట్లయింది. తొలిసారిగా పార్టీ ముఖ్య నేతలపై కవిత ఆరోపణలు గుప్పించడంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దేశ రాజకీయాల్లోనే మొట్టమొదటిసారి సొంత కూతురుపై కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కవిత యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. సొంత పార్టీకి చెందిన నేతలు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించి సొంత కూతురని కూడా చూడకుండా కవితపై సస్పెన్షన్ వేటు వేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కీలక నేతలతో అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించి పార్టీ నేతలపై చేసిన కామెంట్స్ విషయంలో ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమనే అభిప్రాయం వ్యక్తం చేశారట. సొంత పార్టీకి చెందిన నేతలు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. కవిత వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవినీతి జరిగిందని స్పష్టీకరించదని మాజీ సీఎం ఫైర్ అవుతున్నారట. అందుకే కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరిగేలోపే ఆమెను బీఆర్ఎస్ నుంచి సాగనంపాలనే నిర్ణయానికొచ్చి డెసిషన్ తీసుకున్నారట. మీడియా సమావేశంలో హరీష్, సంతోష్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశాక ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై కేసీఆర్ తో మంతనాలు జరిపారు. కవిత పార్టీలో ఉంటే లాభం ఉందా అంటూ పార్టీ నేతలను కేసీఆర్ ప్రశ్నించారట. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మెజార్టీ నేతలు కేసీఆర్ కు సూచించారట. కవితను పార్టీలో కొనసాగితే విపక్షాలకు ఆయుధమిచ్చినట్లేనని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. కవిత తాను రాసిన లేఖ లీక్ అయినప్పుడే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఆమెపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటేనే తక్కువ నష్టం జరుగుతుందనే భావన అప్పట్లో పార్టీ పెద్దల్లో ఉందని, ఇప్పుడు చెయ్యి దాటిపోయే స్థాయికి పరిస్థితి చేరిందని ఓ కీలక నేత ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో కవితను వెంటనే అన్ఫాలో కావాలని బీఆర్ఎస్ ఐటీ విభాగం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లినట్టు గులాబీ వర్గాలు చెప్తున్నాయి. ఆ వెంటనే ఎక్స్ ఖాతాలో కవితను ఫాలో అవుతున్న కార్యకర్తలు వెంటనే అన్ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఎలక్ట్రానిక్ మీడియాలో బీఆర్ఎస్ తరపున చర్చలకు వెళ్లిన నేతలు కూడా కవిత తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. కొందరైతే కవిత తీరు వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత గులాబీ పార్టీ గద్దె దిగగానే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక పార్టీకి ఆమెకు దూరం పెరుగుతూ వచ్చింది. ఆమె కన్న తండ్రిని కూడా కలవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న కవిత తన సొంత సంస్థ తెలంగాణ జాగృతితో కార్యక్రమాలు నిర్వహిస్తూ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో తన వ్యక్తిగత లేఖల లీక్ పై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కలకలం రేపారు. ఆ కామెంట్స్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని తల్లి ద్వారా కవితకు చెప్పించారట కేసీఆర్. ఎవరూ పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని పరోక్షంగా కవితను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అయినా మీడియా చిట్చాట్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రయత్నాలని కవిత వ్యాఖ్యానించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యే సమయంలో కవిత ఫామ్ హౌస్ కు వెళ్లిన ఆమెను కేసీఆర్ పట్టించుకోలేదట. అప్పటికే కవిత పార్టీ శ్రేణులతో కలవకుండా దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ లీడర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ క్షమంలో పార్టీ జగదీష్ రెడ్డి వెంట నిలిచింది. తాజా అమెరికా పర్యటన తరువాత ఆమె హరీష్ రావు, సంతోష్లను టార్గెట్ చేశారు. అందుకే ఇక ఉపేక్షించేది లేదని సస్పెన్షన్ వేటు వేశారు. ఇకిప్పుడు కవిత యాక్షన్ ప్లాన్ పై పెద్ద చర్చ జరుగుతోంది. ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.